రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురమేట్ మండలం కుంట్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 215 నుండి 224 గల భూదాన్ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్న గుడిసెలను పోలీసులు రెవెన్యూ అధికారులు తొలగించే ప్రయత్నాలను నిలువరించడం కోసం పేదలకు పట్టాలనివ్వాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సమ్మిడి శేఖర్ రెడ్డిలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా అబ్దుల్పూర్మేట్ మండలం కుంటూరు రెవెన్యూ గ్రామంలో శివార్లో 215 నుంచి 24 వరకు సర్వే నెంబర్ దాదాపు 100 ఎకరాల భూములు భూదానికి భూమి. ఇటు భూముల పైన రియల్ ఎస్టేట్ వ్యాపారం కన్నేసి ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి కూలినాలు చేసుకుని బతికేటువంటి రికార్డు కొట్టాడేటువంటి ఎస్సీ బీసీ బలహీన వర్గాలు మైనార్టీలు పేదవాళ్ళంతా కూడా కలిసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ రాకపోతే మాకు పక్కా ఇళ్ళన్నా మరి కావాలని చెప్పేసి దాని కొరకు ఇళ్ల స్థలాలు కావాలని దానిపైన పెద్ద ఎత్తున మరి పోరాటం చేసి అక్కడ గుడిసెలు వేసుకొని దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదో రకంగా తప్పుతో పట్టించి రకరకాల పద్ధతులను హెచ్చరికలు చేస్తూ రెవెన్యూ అధికారులతో మరి వాళ్ళతో మాట్లాడుకొని రానిచ్చి పడి వాళ్ళని ఉపయోగించుకొని పోలీసుల ద్వారా గుడిసెలు ఖాళీ చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమైన చర్యగా ఏమైనా చర్యగా మేము ఖండిస్తున్నాం. ఈ మరి భూదానికి భూమి మీద నిజంగా రెవెన్యూ అధికారులకు ఇలాంటివి లేదు. అది భూదానికి భూమి అంటేనే పేదోళ్ళకి పంచాల్సిన అవసరం ఉంది, పేదోళ్ళకి చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆదరణ సగన్యం రెవెన్యూ అధికారులు కూడా మరి చట్టపరంగా ఆలోచించాలా. అది ఇప్పుడే అందుకనే రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. వారు కూడా ఏదైతుందో సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఇంకా భూదానికి మూలకు అవసరం అనుకుంటే మేము ఫినిషింగ్ కూడా వేసి కాపాడుతామని చెప్పి కూడా అన్నారు. కాబట్టి చాలా సంతోషం. ఏదైనా తక్షణమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించి ఆ గుడిసెవాసులకు అందరికీ పట్టా సర్టిఫికేట్ ఇప్పించి పక్కా ఇల్లు కట్టియాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.